హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి రంగం సిద్ధమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి ఈరోజు వైసీపీ పార్టీని వదిలిపెట్టి వెళ్తున్నటువంటి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ గారికి, బీదా మస్తాన్ రావు గారికి సంబంధం ఉన్నది. ఈయన అరెస్ట్కి ఇద్దరు ఎంపీలకి ఏంటి సంబంధం అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. చెప్తా, వివరించి మీకు చెప్తా. కాకపోతే అంతకుముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అది కాకుండా ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ముఖ్యంగా వైసీపీని అభిమానించే వాళ్ళకి, వైసీపీ కార్యకర్తలకు మాత్రం తప్పకుండా ఈ వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా పంపించండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించిన కుట్రని మనం అర్థం చేసుకోవాలంటే 3 ప్రశ్నలకి మనం సమాధానాలు తెలుసుకోవాలి. ఏంటి ఆ 3 ప్రశ్నలు అంటే, ఎందుకు, ఏమిటి, ఎలా. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఎందుకు అన్న విషయం మనందరికీ తెలుసు. కక్ష. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిండు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది సిఐడి అన్నది రాష్ట్ర ప్రభుత్వం కిందికి వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూటమి నమ్ముతున్నది. అది నిజమా కాదా అన్న సంగతి మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి చిల్లర పనులు చేయరు. అయినా కూడా ఇప్పుడు ఆ జరిగిన విషయం మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మనకు కూడా ఒక క్లారిటీ అనేది దీనికి ఉంది. కాకపోతే ఇప్పుడే ఎందుకు? మొన్ననే ప్రభుత్వం అన్నది వచ్చింది, కొత్త ప్రభుత్వము, 5 సంవత్సరాలు ఇంకా టైం ఉన్నది, ఇప్పుడే అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇక్కడ ఒక సమాధానం ఉంది. ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకి 6 నెలల ముందు అరెస్ట్ అవ్వడం వల్ల ఏమైంది అంటే, ప్రజలలో ఆయన మీద సానుభూతి అన్నది మొదలైంది. ఆ సానుభూతి ఓట్లలో కన్వర్ట్ అయింది. ఆ తప్పు ఇప్పుడు జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే అరెస్ట్ చేస్తే ఈ అరెస్ట్ని ప్రజలు 3-4 ఏళ్లలో మర్చిపోతారు. ఈ అరెస్ట్ యొక్క సానుభూతి జగన్మోహన్ రెడ్డి గారికి దొరకదు అని చెప్పేసి ప్లాన్ చేసి ఇప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పేసి కక్ష, కుట్ర అనేది చేస్తున్నారు. ఇక రెండో ప్రశ్న, ఏంటి అరెస్ట్లో జరుగుతున్నటువంటి కుట్ర? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, మనం ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఒక పెద్ద లాబీ అన్నది పనిచేస్తున్నది. ఈ లాబీ యొక్క హెడ్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు దీని బాధ్యత వచ్చేసి తన కొడుకు లోకేష్ గారికి అప్పగించాడు. ఈ లాబీలో ఎవరు ఉన్నారంటే, ఢిల్లీలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ని శాసించే కొంతమంది పెద్ద మనుషులు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాకుండా కొంతమంది పెద్ద అడ్వకేట్లు ఉన్నారు. అడ్వకేట్లు కాకుండా కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఎందుకు ఈ బ్యూరోక్రాట్స్, ఈ అడ్వకేట్స్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కొన్ని సెక్షన్లు పెట్టాలి. ఆ సెక్షన్లు ఎట్లా ఉండాలంటే, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిలు దొరకకూడదు అని చెప్పేసి అడ్వకేట్లు, బ్యూరోక్రాట్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సెక్షన్లు వెతుకుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఒక పెద్ద కుట్ర అనేది పన్నుతున్నారు. కాకపోతే ఇన్ని రోజులు అంటే గడిచిన 3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు. దీని వెనకాల ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఎవరా పెద్ద మనిషి అంటే నరేంద్ర మోదీ గారు. జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోదీ గారు అరెస్ట్ చేయనీయలే. దీనికి ఒక పెద్ద కారణం ఉంది. ఏంది ఆ కారణం అన్నది మీకు మన 3వ ప్రశ్నలో మీకు దొరుకుతుంది. 3వ ప్రశ్న ఏంటి, ఎలా? ఇందాక నేను చెప్పిన ఈరోజు వైసీపీ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి ఇద్దరు ఎంపీలు, మోపిదేవి వెంకటరమణ గారు, బీదా మస్తాన్ రావు గారు, ఈ ఇద్దరు ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధం ఉంది అని చెప్పేసి నేను ఒక మాట చెప్పిన. ఏంటి ఆ సంబంధం అంటే, మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయనీయలే ఎన్ని రోజులు. దానికి కూడా ఈ ఇద్దరు ఎంపీలకు కూడా ఒక సంబంధం ఉంది. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి అవసరం. ఎట్లా నేను చెప్తా. లోక్సభలో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారికి బలం. ఈ విషయం మనందరికీ తెలుసు. కాకపోతే రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి బలం. రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మెంబర్ కూడా లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 మెంబర్లు ఉన్నారు. కాబట్టి రాజ్యసభలో కూటమికి అన్ని సీట్లు లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం పడుతుంది. కాబట్టి ఇన్ని రోజులు మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడిండు. కాకపోతే ఇప్పుడు సీన్ అనేది రివర్స్ అయింది. ఒకసారి కొంచెం జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. మొత్తం రాజ్యసభలో ఉన్న సీట్లు 245. ప్రజెంట్గా ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో అవి 237. ఈ 237లో మనకి మెజారిటీ ఉండాలి అంటే 119 సీట్లు ఏ పార్టీ దగ్గర ఉంటే, ఏ కూటమి దగ్గర ఉంటే ఆ కూటమికి మెజారిటీ అనేది వస్తుంది. ఎన్ని సీట్లు? 119. మొన్నటిదాకా మనం చూసుకుంటే సీన్ డిఫరెంట్గా ఉండే. మొన్నటిదాకా ఏముండే అంటే, ఈ కూటమి దగ్గర 101 సీట్లు ఉండే. 101 సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 11 సీట్లు. అవి ఎన్నైనా మొత్తం కలిపితే 112 సీట్లు. 112 సీట్లు కాకుండా 6 నామినేటెడ్, ఒక ఇండిపెండెంట్, మొత్తం కలుపుకుంటే 119 మంది ఎన్డీఏ దగ్గర అంటే ఈ కూటమి దగ్గర ఉండే.
జగన్మోహన్ రెడ్డి గారి 11 సీట్లు కలుపుకుంటే. కానీ మొన్న ఏం జరిగింది అంటే 12 సీట్లకు కానీ ఎలక్షన్లు జరిగితే 12 సీట్లలో 9 సీట్లు బీజేపీ గెలుచుకున్నది, 2 సీట్లు బీజేపీ మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అంటే బీజేపీ దగ్గర 11 సీట్లు వచ్చేసినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అవసరము మోదీ గారికి తీరిపోయింది. ఇది ఒక పెద్ద అర్థం చేసుకోవాల్సిన పాయింట్. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి అవసరం రాజ్యసభలో మోదీ గారికి ఉండే కాబట్టి మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడిండు. కానీ ఇప్పుడు 11 సీట్లు బీజేపీ మిత్రపక్షాలు గెలుచుకున్న తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అవసరం అన్నది లేదు ఎవరికి, మోదీ గారికి. ఇదొకటి. రెండవ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభలో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో 11 సీట్లు, ఆ బలాన్ని తగ్గిస్తేనే మోదీ గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించవచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు 770 కోట్ల రూపాయలు ఈ ఎంపీలకి ఆఫర్ చేసిండు అని చెప్పేసి సాక్షిలో వచ్చింది. అంటే సాక్షి టీవీలో ఛానల్లో వచ్చింది. ఎంత? 770 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంట. ఇది చిన్న అమౌంట్ అయితే కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ యొక్క రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు. కాకపోతే వాళ్ళలో వీళ్ళిద్దరు ఎవరు, మోపిదేవి వెంకటరమణ గారు, బీదా మస్తాన్ రావు గారు, వీళ్ళిద్దరు కూడా ఎందుకు పార్టీ మారుతున్నారు అంటే కొన్ని బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అనేవి జరిగినాయి. డబ్బులు మాత్రమే కాదు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కావాలని చెప్పేసి వాళ్ళని ఈ పార్టీ వైసీపీకి రిజైన్ చేసేటట్టు చేసారు అని చెప్పేసి కొన్ని టాక్స్ అనేవి వినిపిస్తున్నాయి. అందులో నిజాలు ఎంతో మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఏ అడ్డంకులు లేవు అని ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తున్నారు అంటే ఢిల్లీ చుట్టూ మళ్ళీ తిరగడం మొదలు పెడుతున్నారు. ఎవరికి తెలవకుండా వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ బ్యూరోక్రాట్స్ తోటి, అక్కడ అడ్వకేట్స్ తోటి, అక్కడ పెద్ద నాయకులతోటి మీటింగులు చేస్తున్నారు. లోకేష్ గారు మళ్ళీ తిరిగి వస్తున్నారు. మీడియాకి కనిపించకుండా వెళ్తున్నారు. దీని వెనకాల ఒకటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఒకవేళ చేస్తే పరిణామాలు ఏముంటాయి అంటే రాష్ట్రం అట్టుడిగిపోద్ది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎట్లా గెలిచింది అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా. ఈవీఎంలలో గోల్మాల్ చేసి 12.54% ఓట్లు అదనంగా ఎక్కించి వచ్చిన ప్రభుత్వం. అంటే ప్రజల మనసుల్లో వైసీపీనే ఉండే, ప్రజలు వైసీపీకి ఓట్లు వేసారు. అట్లాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే ఊరుకుంటారా? ఈ ప్రశ్నకి సమాధానం మీరందరూ కమెంట్ రూపంలో తెలపాలి. తప్పకుండా ఈ ప్రశ్నకి సమాధానం కమెంట్ రూపంలో తెలపండి. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని చెప్పేసి కూటమికి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. ఫైనల్గా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అనేది వైరల్ అవ్వాలి. ఈ వీడియో గురించి అందరికీ తెలవాలి. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు అందరికీ అర్థం అవ్వాలి అంటే తప్పకుండా ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా పంపించండి. ఇందువల్ల ఈ వీడియో అన్నది మ్యాక్సిమం ప్రజల దాకా రీచ్ అవుతుంది. మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.